మేడం నమస్తే, మీ పేరండి? హరిప్రియ. హరిప్రియ గారు ఏం చేస్తారు మీరు? స్కూల్ అసిస్టెంట్ తెలుగు మెగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యాను. హాలహర్వి మండలం గూల్యంలో వర్క్ చేస్తున్నాను. మరి ఈ రోజు మెగా డిఎస్సి సంబంధించిన దానికి మొత్తం అవకతవకలు జరిగినవి, హారిజాంటల్ రిజర్వేషన్ సక్రమంగా అమలుపరచలేదు ఈ కుటుంబ ప్రభుత్వ నాయకులు అని చెప్పి అంటున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లేదండి, మేము ఏళ్ల తరబడి కష్టపడి పోస్ట్ సంపాదించుకున్నాము. మేము ఎవరికి భయపడేది లేదు. మా కష్టంతోనే ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాం, కానీ మా ఉద్యోగ నియామకంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. అంటే ఇక్కడ పేపర్ లీకేజ్ అయింది, ఒక్కొక్క పోస్టును లోకేష్ కానీ మిగతా నాయకులంతా కొన్ని లక్షల చొప్పున నమ్ముకున్నారు అని చెప్పి అంటా ఉన్నారు. ఏంటండి మీరు అసలు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సికి? చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నది. లాంగ్ ప్రిపరేషన్ మాది. నాతో పాటు ఉన్న ఆస్పిరెంట్స్ అందరూ కూడా కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళమే. మాకు సపోర్ట్ ఇచ్చినందుకు, మాకు ఉద్యోగాలు ఇచ్చినందుకు, గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు మా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే జీవో నెంబర్ 77 అనే ప్రక్రియ సరిగ్గా అమలుపరచలేదు, ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ కూడా సరిగ్గా అమలుపరచలేదు అని చెప్పి అంటున్నారు. ఏంటి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిష్పక్షపాతంగా చాలా ట్రాన్స్పరెంట్గా మా నియామకం అనేది జరిగింది. అంటే ఇక్కడ 16,000 మంది పోస్టులు డిఎస్సి ద్వారా వచ్చినాయి. తర్వాత కూడా అందరూ యథావిధిగా వాళ్ళ పోస్టు వాళ్ళు వెళ్ళి జాబ్ చేసుకున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో వైసీపీ నాయకులు వచ్చేసి ఇప్పుడు మాట్లాడటం, అంటే డిఎస్సిలో అవకతవకలు అని చెప్పి ఇప్పుడు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, ఇది ఎంతవరకు సమంజసం కాదు. మేము చాలా కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాము. గవర్నమెంట్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మేము కూడా గవర్నమెంట్కి అంతే విధేయతగా పనిచేస్తామని మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. ఏదైతే వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే మెగా డిఎస్సి అభ్యర్థుల పట్ల కూటమి ప్రభుత్వం ఆశల పట్ల నీళ్లు నిరాశలు చేసే విధంగా చేశారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ప్రతి దానిలో కూడా అవకతవకలు ఇట్టు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ రోజున మేము నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాము, దానికి సంబంధించి కూడా జెన్జీ బ్యాచ్ కానీ డిఎస్సి అభ్యర్థులు కానీ మాతో పాటుకు వచ్చి నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారండి. దాని మీద అలాంటిదేం లేదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు మాకు. ఈ గవర్నమెంట్లో నోటిఫికేషన్ రావటము, నియామకం కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరగడం జరిగింది. అందరూ కూడా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళే. అంటే ఇక్కడ ఏదైతే 16,000 మంది పోస్టులు జాబులు వచ్చిన తర్వాత కూడా తన కష్టం వల్లే ఈ విధంగా మేము జాబులకు వెళ్ళని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ కానీ వైసీపీ నాయకులు ఆ బంగాన్ని కూడా, అంటే మీ కష్టం కూడా వాళ్ళు ఫలితం లేకుండా మాట్లాడే మాటలని ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ విధంగా మాట్లాడటం? ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మళ్ళీ ఒకసారి చెప్పడానికే ఈ ధర్నాకి మేము పూనుకున్నాము. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి, అసలు ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఏంటి అసలు? సార్, నేను ఎస్ఏపిఎస్గా సెలెక్ట్ అయినాను అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి స్పోర్ట్స్ కోటాలో. నేను ఎస్వి యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి ఫిజిక్స్ తీసుకున్నాను. బీఈడి వైవి యూనివర్సిటీ నుంచి తీసుకున్నాను. ఎస్విలో చదివేటప్పుడు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సేలంలో అన్నాను. అక్కడి నుంచి జెన్యూనిటీ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. అలా స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి ఎవరికైనా జాబ్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళు జెన్యూన్ తీసుకొనే ఇచ్చారు. నేను 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా నిన్న వినింది ఏంటంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఊరికే గేమ్ అన్నా కూడా జాబ్ ఇచ్చేస్తారు అని మాట్లాడుకుంటున్నారు. లేదు సార్, అది తప్పు. మాకి క్వాలిఫికేషన్ ఉంది, మేము కూడా చేసాము, మేము కూడా చదువుకున్నాము, మేము డిఎస్సి రాసినాము, టెట్ రాసినాము, క్వాలిఫికేషన్ కూడా ఉంది. చదువు చెప్పే అంత క్వాలిఫికేషన్ మా దగ్గర ఉంది సార్. లేదని చెప్పి మాట్లాడడము తప్పు సార్. అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది సార్. నాకు 2018 డిఎస్సిలో మిస్ అయింది. తర్వాత ఈ డిఎస్సి కంటే ఇంతకు ముందు నుంచి ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్కి జాబు ఇవ్వలేదు సార్. అప్పుడు ఏం జరిగిందంటే సార్, రీసెంట్గా సచివాలయము మహిళా పోలీస్ ఇస్తామని చెప్పి వెరిఫికేషన్ కూడా పిలిచారు సార్. కానీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదో నాకు తెలీదు, ఇప్పుడు ఎందుకు ఇస్తామన్నారో నాకు తెలీదు. మళ్ళీ ఈ డిఎస్సిలో నాకు జాబ్ వచ్చింది సార్. థ్యాంక్ యూ లోకేష్ సార్. ముఖ్యంగా ఏ కోటాలో మీకు జాబ్ వచ్చిందంట? స్పోర్ట్స్ కోటా అంటున్నారు కదా, ముఖ్యంగా ఏ గేమ్ వల్ల? బాల్ బ్యాడ్మింటన్ అన్నాను సార్. ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ అన్నాను సార్. పెరియార్ యూనివర్సిటీ సేలం తమిళనాడులో ఆడాను సార్. 72 ప్రియారిటీ సార్. ప్రియారిటీ సార్. మరి ఈ రోజు అదే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్ కోటానే అవతవకలు జరిగినాయి, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలోనే జరిగినాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కొక్క పోస్ట్ని కొన్ని లక్షల చొప్పున అమ్ముకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమో మా కష్టం వల్లే వచ్చిందని చెప్పి మీరు అంటా ఉన్నారు. మరి మా కష్టం వల్లే వచ్చింది. మేము మా సర్టిఫికెట్స్ ఎప్పుడు అడిగినా ఎవరు అడిగినా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం సార్.
దాదాపుగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మీకు జాబ్ వచ్చే వరకు కూడా ప్రక్రియ ఎలా జరిగిందమ్మా అసలు? చాలా చక్కగా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది సార్. అంటే ఎన్నిసార్లు మిమ్మల్ని వెరిఫికేషన్ 2 times వెరిఫికేషన్కి పిలిచినారు సార్. ఇందిరాగాంధీ స్టేడియము విజయవాడ సార్. అవును సార్. అంటే ఇక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎక్కడ అవకతవకలు జరగలేదు, ఎక్కడ డబ్బులకి స్పోర్ట్స్ కోటా జాబ్లో అమ్ముడు పోలేదు సార్. ఖచ్చితంగా జెన్యూనిటీ తీసుకొనే ఇచ్చారు సార్. అంత కరెక్ట్గానే ట్రాన్స్పరెంట్గా జరిగింది సార్. ఇలా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు సార్. చాలా పర్ఫెక్ట్గా జరిగింది సార్.